మనం ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పుకున్నాము. మన ప్రపంచ మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జన్ ఎవరు అని. దానికి సమాధానము ఏ అమెరికన్ డాక్టరు, ఏ యూకే డాక్టరు కాదండి. మన భారతదేశానికి చెందిన మన పూర్వీకులలో ఒకడైన మహర్షి సుశ్రుతుడు అనమాట. ఈయన మా చరిత్రకారుల ప్రకారం అయితే 600 శతాబ్దానికి చెందిన వ్యక్తిగా, 6వ శతాబ్దానికి చెందిన వ్యక్తిగా ఈయన్ని గుర్తించారు. ఈయన మన వారణాసి, మనం ఎంతో పవిత్రంగా చూసుకునే దేవాలయాలు ఉన్న వారణాసిలోని జీవించారు. అక్కడ ఈయన తన వైద్య ప్రక్రియలను కొనసాగిస్తూ వచ్చారన్నమాట. ఆ రోజుల్లో ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటో ఎవరికి తెలియదు అనమాట. ఈ ప్లాస్టిక్ సర్జరీని ఆయుర్వేదంలో శల్య చికిత్స అని అంటారు. ఆ రోజుల్లో ఎక్కువగా సమాచారము ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్లే అవకాశం లేని రోజుల్లో ఈయన గురించి ఎవరికి ఎక్కువగా తెలియదు అనమాట. ఈయన వ్యక్తిగతం గురించి ఎవరికి ఎక్కువగా తెలియదు. మామూలుగా చరిత్ర గారు చెప్పేది ఏంటి అంటే, స్వయంగా దేవతల నుంచి వైద్య విద్యను అభ్యసించిన ధన్వంతరి మహర్షి యొక్క శిష్యుడుగా అభివర్ణించబడ్డారు మహర్షి సుశ్రుతుడు. ఇంకా ఇంకొకటి ప్రచారంలో ఉంది ఏంటి అంటే, మహర్షి సుశ్రుతుడు స్వయాన విశ్వామిత్రుని కుమారుడుగా చెప్తూ ఉంటారు. ఈయన ఆ రోజుల్లో యుద్ధములు తమ యొక్క శరీర భాగాల్ని కోల్పోయిన వారికి, సైనికులకి ఈయన వైద్యం చేస్తూ ఉండేవారు. అంటే విడిపోయిన శరీర భాగాలను వాళ్ళకి తన శస్త్రచికిత్స ద్వారా వారికి చికిత్సను అందిస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో అంటే పూర్వపు రోజుల్లో శిక్షలు కూడా చాలా కఠినంగా అమలు పరిచేవాళ్ళు. అది స్త్రీనా పురుషుడా అని చూడకుండా కూడా వాళ్ళకి శిక్షల్ని వేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ చేసిన నేరానికి గాను కొంతమందికి చేతులు తీసేయటం, కాళ్ళు తీసేయడం, అటువంటి కఠినమైన శిక్షలు వేస్తూ ఉండేవాళ్ళు. ఈయన ఒక సర్జరీలో అంటే ఒక శస్త్రచికిత్సలో చాలా నిష్ణాతుడు అనమాట. అది ఏంటి అంటే, ముక్కుని అంటే కట్ చేసిన ముక్కుని మళ్ళీ యథాస్థానంలో చేర్చి దానికి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిచేసేవాళ్ళు అనమాట. ఆ చికిత్సలో ఈయన చాలా గొప్పగా ఆ చికిత్సని చేసేవారు అనమాట. అయితే అది మాత్రమే కాకుండా ఇంకా రకరకాల చికిత్సలను ఈయన కనుగొనడం జరిగింది. దగ్గరగా ఈయన 300 రకాలైన శస్త్రచికిత్సలను కనుగొనడం జరిగింది. ఆ శస్త్రచికిత్సలను చేయటానికి కావలసిన పరికరాలను కూడా ఆయనే స్వయంగా చేసేవారు. దగ్గరగా ఈయన 120 రకాల పరికరాలను తయారు చేసి స్వయంగా ఆయన తన చికిత్సలో ఉపయోగించడం జరిగింది. ఇంతే కాకుండా ఈయన 1120 రకాల వ్యాధులు ఉన్నాయని, ఆ వ్యాధులకు ఎటువంటి చికిత్సలు చేయాలి అనేది కూడా ఈయన కనుగొనడం జరిగిందనమాట. ఈయన యొక్క చికిత్సా విధానాన్ని చూసి ఎందరో దూర దేశాల నుంచి కూడా వచ్చి ఈయన దగ్గర శిక్షణ పొందుతూ ఉండేవాళ్ళు. ఈయన శిక్షణ అనేది 6 సంవత్సరాలు పైగా ఉండేది. మొదట వారికి 6 సంవత్సరాలు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత మాత్రమే వారిని శస్త్రచికిత్స చేయటానికి అనుమతించేవారనమాట. ఇంతే కాకుండా తన వద్దకు ఎవరైతే వైద్య విద్యను నేర్చుకోవడానికి వస్తారో వాళ్ళు ఒక ప్రమాణం చేయాల్సి ఉండేది. అది ఏంటి అంటే, మేము మా యొక్క ఈ విద్యను అంటే శస్త్రచికిత్స చేసే విద్యను దుర్వినియోగము చేయమని, దానితో ఎవరికి ఏ విధమైన హాని చేయబోమని, ఇంకా ఈ విద్యను సేవ కొరకు అంటే సేవా నిరతితో రోగులకు సేవ చేస్తాము అని వాళ్ళు ప్రమాణం చేయాల్సి ఉండేది అనమాట.
అలా ప్రమాణం చేసిన వారిని తన శిష్యులుగా అంగీకరించి వారికి తనకు తెలిసిన విద్యను నేర్పించేవాళ్ళు. మొట్టమొదటగా వాళ్ళకి కూరగాయల మీద ప్రయోగాలు చేయించేవారు. అంటే ఆ కూరగాయలను ఏ విధంగా కట్ చేస్తే ఏ భాగం ఏ విధంగా వస్తుంది, ఇంకా కేవలం కూరగాయల మీదే కాకుండా చెట్ల భాగాల మీద కూడా ఆయన ప్రయోగాలు చేసేవారు. ఆ తరువాత చనిపోయిన జంతు కళేబరాల మీద కూడా ఈయన ఆ యొక్క చికిత్సా విధానాలకు శిక్షణ ఇచ్చేవారు అన్నమాట. ఇంతేకాకుండా మానవ శరీర భాగాల అమరికను ఎలా ఉందో తెలుసుకోవడం కోసం చనిపోయిన వారి మృతదేహాలను పారుతూ ఉన్న నీటిలో ఉంచి అవి విచ్ఛిన్నం అవుతున్న సమయంలో, అంటే శరీర భాగాలు నీటిలో ఉండి అవి పొరలు పొరలుగా విడిపోయే సమయంలో శిష్యులకు శిక్షణ ఇచ్చేవారు. ఏ అవయవం ఎక్కడ ఉంటుంది, ఏ అవయవానికి ఏ విధంగా చికిత్స చేయాలి, ఇటువంటి రకరకాలమైన చికిత్సలను తమ శిష్యులకి వివరించి చెప్పేవారు మహర్షి విశ్వామిత్రుడు. ఆ రోజుల్లో ఎటువంటి ఆధునిక పరికరాలు కానీ ఆధునిక వైద్య విజ్ఞానం కానీ లేని పరిస్థితుల్లో అంతటి అపారమైన జ్ఞానాన్ని కేవలము ప్రజల కోసము, రాబోయే తరాల కోసము ఆయన అందించారు. ఆయన ఒక గ్రంథాన్ని కూడా రచించారు. దాన్ని సుశ్రుత సంహిత అని పిలుస్తారనమాట. ఈ సుశ్రుత సంహితను మొట్టమొదటగా ఉర్దూలోనికి అనువాదం చేయటం జరిగింది. ఆ తర్వాత లాటిన్ లోనికి, తర్వాత దానిని జర్మన్ లోనికి అనువాదం చేయడం జరిగింది. తరువాత దాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయటం జరిగింది అనమాట. ఎప్పుడైతే ఈయన యొక్క గ్రంథము వివిధ భాషల్లోనికి అనువాదం చేయటం జరిగిందో ప్రపంచానికి ఈయన యొక్క వైద్య విజ్ఞానం అనేది ప్రపంచం మొత్తము తెలుసుకోవటం జరిగింది. ఈయనని మొట్టమొదటగా ఈయన యొక్క తాళపత్ర గ్రంథం, అంటే అప్పట్లో తాళపత్ర గ్రంథాల్లో వీళ్ళు తాళపత్రాల మీద రాసేవాళ్ళు. ఎందుకంటే ఆ కాలంలో పేపర్ అనేది అందుబాటులో లేదు కాబట్టి తాళపత్రాల గ్రంథాల మీద వాళ్ళ యొక్క రచనలు చేసేవాళ్ళు. ఈ తాళపత్ర గ్రంథము ఇప్పటికీ కూడా లాస్ ఏంజల్స్ ఆర్ట్స్ గ్యాలరీలో భద్రపరచబడి ఉందన్నమాట. ఆర్ట్స్ గ్యాలరీ మ్యూజియం లో భద్రపరచబడి ఉంది. ఈయన యొక్క స్టాచ్యూ అనేది ఆస్ట్రేలియన్ సైన్స్ కాలేజెస్ లో స్థాపించబడింది. ఇంకా ఇండియాలో హరిద్వార్లో ఈయన యొక్క స్టాచ్యూ ఉందన్నమాట. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ అధునాతన వైద్య విజ్ఞానము లేని రోజుల్లోనే ఆయన అంతటి ప్రభావవంతమైన విద్యను కనుగొని ఆ వైద్య సేవలను అందించారు. మన యొక్క భారతదేశం యొక్క ప్రతిభాశాలి ప్రతి ఒక్కరు కూడా మన దేశం గురించి, మన దేశంలో ఉన్న గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇప్పుడు రాబోయే తరాల వారు కూడా వాళ్ళ దేశం గురించి కాకుండా, అంటే వేరే దేశం వాళ్ళ గురించి తెలుసుకోవద్దు అని కాదు, మొదటగా మన గురించి మనం తెలుసుకోవాలి, మన దేశం గురించి తెలుసుకోవాలి. మన దేశంలో పుట్టి ఎంతో ఘనతను, సేవను, విజ్ఞానాన్ని అందించిన వారి యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఎపిసోడ్ అనేది చేయటం జరిగింది. మీరు కూడా దీన్ని రాబోయే తరాలు, అంటే పిల్లలకు అందిస్తారని ఆశిస్తూ, తప్పకుండా ఇది మీకు పిల్లలకి తెలుసుకోవాలి అని అనిపిస్తే గనక తప్పకుండా దీన్ని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు మున్ముందు ఎన్నో తెలుసుకుందాం. నమస్కారం.